అమ్మా తాంబూలం ఇచ్చాను. నేను కట్టుకున్న చీరలో పెట్టుకున్న నగలు సంబలిస్తాను. తొందరగా కానుక చేయవే. చీరలు రోజు ఇస్తాను అన్నావు, నా ఎత్తుకోమోతాను. అమ్మ కొండమ్మ గారు అలాగే కానుక కూర్చో అమ్మ. అలాగేనమ్మా. అటు కూర్చుని బిడ్డ కదా తల్లి. ఇంకెలా అటు కాదమ్మా. ఎలా తల్లి? తలారి మీ కొండమ్మ వారి కానుక చేయాలంటే 7 మంది వల్ల గారిని మరి కోటి చేస్తున్న ఆమెను సార్ వేడుకుంటాను బాబు. గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద రామ రామావో రామ రామావో రామ రామ అయ్యో రామ రామ అయ్యో కాకపోతే అన్న వేరు కొండాలా వేరు వాడాలే కన్నారామా అయ్యో తిరుమల మరి కొను వారి కాంచెలు వెళ్తున్నా మగవారు ఎవరైనా వస్తే బయట ఉంచు. ఏంది ఇంకా చాలా చెప్పి మాట్లాడుగా పాత వరకు ఎత్తుకొని వస్తుంది వీడికి వచ్చిందనుకో. బాబు కొండమ్మ వారి కాంచెలు వెళ్తున్నా మగవారు వస్తే బయట ఉంచు. దిగమొక్కమ్మ తీలవ పట్టమ్మ ఏమబ్బా అంటాడు. లవ్ చేస్తాడు కదా, ఎవరు తెలియకూడదని ఎంతమంది లవ్ చేసేది సరేగాని కొండమ్మ వారికి ఆడబిడ్డ జన్మించినది. మరి కొండమ్మ వారి బిడ్డను చూసావా? కింద చూడు. ఆ పాపం చూడండి ఎవరు కాదులే బయట కింద చూడరా. మాట మరవని అప్పుడు నీ నోటు నీ బాగా నీ నోటు మెట్టి పెట్టుకున్నా పక్కన అమ్మ మట్ట సరే కాదమ్మా. పుట్టింది ఆడవారు అవును చెవులు పత్తి పెట్టుకొని ఎందుకు తలకట్టు కట్టుకొని నడుము కట్టు కట్టుకొని చెప్పులు వేసుకొని వస్తారు. నువ్వేం పెనుకుతులా కులుస్తా ఏమాడరా మాట్లాడుకున్నా ఆ బట్ట అమ్మ కొండమ్మ గారు నీకు ఆడబిడ్డ జన్మించిందమ్మా. ఆడబిడ్డ ఆడబిడ్డ అవును తల్లి. నేను అనుకునే ప్రకారం ఆడబిడ్డ పుట్టింది. ఎక్కడమ్మా నా బిడ్డ? 5 6 హాలు ఇస్తాను నా కదా. అవునమ్మా వెళ్ళి వస్తా. అలాగే ఇస్తాను తల్లి. బిడ్డ తీసుకురమ్మా. ఏ ఏనమ్మా వాడు ఎవరంటే అటు చేతులు పెడతాను. అయ్యో మా తలారానికి ఏం తెలియదమ్మా. చిన్న ఎవరు ఎవరు అనుకుంటారమ్మా. నీ చేస్తానమ్మా అట్లా పనిమ్మా. ఆడవాళ్ళ ఇంటికి
కదా చక్కగా మరి నేను భలే గౌరవించమ్మా. ఏమి చేయండి నేను. ఇప్పుడు బాగుందా? ఓ ఆయన బాగుందని బాగుందా? సపోర్ట్ వస్తుంది నా ముదిరా. అమ్మ కొడమ్మ గారు అందరికి వెళ్ళొస్తారా? బాయ్ అమ్మా. ఓ తర్వాత నా ఫ్రెండ్ నీకు నా కొట్టేదనికా బాగుందమ్మా. పని చేయండి నా బిడ్డ చూడండి ఏమైంది? రామపురం గడిపి రోడ్లో పని పెట్టింది, రైలు బొద్దు కింద పని పెట్టింది. అయ్యో అంత పాపం ఏంట్రా? మా ఇంటి దగ్గర మన మాట్లాడుతున్నా గొప్పనది నాడి ఎందుకు ఏడుస్తున్నా? ఎవరు లంచమండా? తలారి నా బిడ్డ ఎంత అందంగా ఉందిరా. నమస్కారం తల్లి. తలారి ఎందుకు నమస్కారం. నమస్కారం. అయినా ఎన్ని రోజులు హైదరాబాద్ పోయి ఒక బిర్యానీ తీసి 2 రోజుల నుంచి సంపాదించామంటే అలానే వచ్చి నీకు తగిన శాస్త్రే కావాల్సింది. బిర్యానీ కోసం కకృతి పడతాను. ఇప్పుడు ఫోన్ చేసిన బండి వచ్చేస్తాను, భయపడతాను. ఏంది వచ్చేదిరా? ఏంది వచ్చేది? పెద్దోళ్ళకి ఆ పాప నుంచి పడిపోయి తల్లిన పలతో కొట్టి ఏమో మళ్ళీ కొడుతుంది. నా బిడ్డ ఈ బతుకు బతికే బదులు లోపలికి గలాస్ నీళ్ళు అయి తెచ్చుకో. ఇద్దరు కూతురు ఇద్దరు కూతురు నోరు తెరిచిన కొల్లేవు కదా, నోటి మీద దాని తట్లే. అమాస పుణ్యానికి దొరుకుతాం. ఏరా ఏమైంది? ఎవరుకుంటున్నారా? ఏడుస్తున్నావు? నోరు తెరిచిన ఏదవా అయినా రెడ్డి వారని కాస్త కూడా గౌరవం లేదరా నీకు? ఏమో మా ఇంటి దగ్గర గుమ్మస్తావు కదా, చెప్పినట్టు పడి చచ్చింటావంటే మాకే ఎదురు మాట చెప్తున్నావు. ఇంటికి వచ్చి ఆడవాళ్ళకు మర్యాద ఇచ్చేది లేదా ఎదవా? తలారి ఆడబిడ్డ పుట్టింది కదా, నా బిడ్డ చాలా అందంగా ఉంది. నా పావుడలు 9